హాయ్ ఫ్రెండ్స్, టైము చాలా విలువైంది. మనకి దేవుడిచ్చిన టైంలోనే ఫ్రెండ్స్ మనం మంచి పనులేవి, మంచి మాటలేవి, ఎలా ఉండాలి ఏంటి అన్నీ చక్కబెట్టుకోవాలి ఫ్రెండ్స్. టైం అయిపోయిన తర్వాత మనము ఏం చేసినా కానీ అర్థమే. ఎందుకంటున్నానంటే ఈ మాట, కొంతమంది ఎప్పుడేం చేస్తారో తెలియదు, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు, బంధాలకు విలువీరు, టైంకి విలువీరు. ఎలా కుదురుతుంది? మనము ఒకళ్ళకి చెప్పటమే కాదు, మనం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకళ్ళని ఏలైతే చూపించేటప్పుడు మిగతా 4 మనకు చూపిస్తున్నాయని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నోరు ఉంది కదా, మనకు ఆమె ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే రేపొద్దున వీటి గురించి చాలా బాధపడాల్సి వస్తుంది. బాధపడేటప్పుడు ఎవ్వరు రారు. కొంతమంది అంటారు నేను చేసిందే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నేనే కరెక్ట్ అని. అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మిస్టేకులు జరుగుతుంటాయి. ఎంత మనం కరెక్ట్గా ఉన్నా కానీ అందులో జరుగుతుంది. అది గమనించి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి మనిషి తెలుసుకోవాలి. అప్పుడే నెగ్గుతాం లైఫ్లో. లేదంటే లైఫ్ స్పాయిల్ అయిపోయింది. జీవితం ఆగమైపోయి రోడ్డును పడ్డ తర్వాత ఎత్తుక్కుంటానికి ఏమీ ఉండదు. ఒక్కసారి 2 సార్లు దేవుడు టైం ఇస్తాడు, ఛాన్స్ ఇస్తాడు మనకి. అప్పట్లో మనం తెలుసుకున్నామనుకో బాగానే ఉంటుంది. తెలుసుకోకపోతే కుక్కలు చింపిన ఇస్తర అయిపోయింది. ఒక మాట అనటం ఎందుకు, అనిపించుకోవటం దేనికి? అవసరమా? ఎవరుండే లిమిట్లో వాళ్ళుంటే ఎవ్వరు మన వల్ల అనరు. ఇది తెలుసుకోక కొంతమంది అదిరి పడుతుంటారు, ఏమేమో చేస్తుంటారు. గాల్లో మేళ్ళ కడతాం ఈజీయే, ఆ మేడలు నిలబడాలి కదా. అవి గాల్లో కట్టామనే సంగతి మర్చిపోతున్నారు మీరు. ఓకే, ప్రతి ఒక్క మనిషితో తీసేసే గడ్డి పరకతో కూడా ఒకరోజు అవసరం వచ్చింది. ఎవరితో నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటానంటే అది చాలా తప్పు. ఎంత కోటీశ్వరులైనా, ఎంత లేనోళ్ళైనా, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళతో కూడా ఒక్కొక్క రోజు అవసరం వస్తుంది మనకి. ఓకే, ఇందువల్ల ఏది పడితే అది మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని బాధ పెట్టి అడ్డదిడ్డాలుగా మనకి ఎలా తోస్తే అలా చేద్దాం, అలా ఉందాం అనుకోవటం చాలా రాంగు. ప్రతి ఒక్క మనిషికి ఒక నియమము, నిష్ట ఉంటుంది. ఆ నియమాలు కొద్దిగా మొత్తం ఎట్లాగో పాటించలేము. కొద్దిగా పాటిస్తే ఆ పైవాడు సంతోషిస్తాడు, కన్న తల్లిదండ్రి సంతోషిస్తారు. మనకు ఒక రేంజ్ ఉంటుంది. ఇవన్నీ పాటించకుండా ఉంటే మనం ఎంత సంపాదించినా, మనం ఎంత బాగా బతికినా వేస్ట్.